వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల మొదట హెడ్లైన్స్. క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, యువశక్తిని ఏకం చేయడమే లక్ష్యం. ప్రధాని మోదీ. బీసీలపై జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు. మంత్రి కొల్లు రవీంద్ర. పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని రద్దు చేయాలి. జీవో 97పై హరీష్ రావు ఫైర్. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడలు అంటే కేవలం పథకాలు సాధించడం మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో దేశ క్రీడా ప్రతిభను యువశక్తిని ఏకం చేసే గొప్ప కార్యక్రమమే క్రీడలని ఆయన పేర్కొన్నారు. దేశ యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. हमारे पास वाटर स्पोर्ट्स से लेकर विंटर स्पोर्ट्स तक के लिए डेमोग्राफी भी है और जियोग्राफी भी है, लेकिन फिर भी हम ऐसे खेलों में दुनिया में कहीं जो 2036 में अलग अलग स्पोर्ट्स के लिए क्वालिफाई और कम्पीट करेंगे। और इसलिए लाल किले से मैंने 5 साल की उम्र से 15 साल की उम्र के खिलाड़ियों की पहचान करने के लिए एक बड़े टैलेंट हंट अभियान का ऐलान किया है। और इसमें भी हमें केवल ये नहीं देखना है कि किस बच्चे की किस खेल में रुचि है, बल्कि ये भी देखना है कि कौन सा बच्चा किस खेल के लिए फिट है। हमें उस हिसाब से ही उस बच्चे को ट्रेनिंग देनी होगी। और मैं आप सभी को भरोसा देता हूं, इसके लिए सरकार की तरफ से जो भी सपोर्ट चाहिए। ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ రిజర్వేషన్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తన పాలనలో బీసీల సమస్యలను జగన్ పట్టించుకోలేదని ఆరోపించిన కొల్లు రవీంద్ర ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు ఎక్కడుందని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం వివాదం నేపథ్యంలో కారుమూరి బీసీ గుర్తింపును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని కూడా కొల్లు రవీంద్ర ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఓడిపోతుందని కూడా తెలిసి ఇచ్చారు 34% అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొట్టమొదటిగా 34% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసి పంచాయతీరాజ్ చట్టం చేసి 35% ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదే చట్టాలు ఏదైతే కోర్టును ప్రస్తావిస్తున్నారో తమరు, కోర్టు ఈ చట్టాలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలకి మేలు చేయాలి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి 1995 నుంచి జరిగిన స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా 2019 వరకు 18 వరకు కూడా 34% రిజర్వేషన్ని అనుభవించింది ఈ బలహీన వర్గ సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, మీరు మభ్య పెట్టడంలో మెస్మరిజం చేయటంలో మీరు మాస్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు శాసనసభ సాక్షిగా బలహీన వర్గాలకి దళితులకి నామినేటెడ్ కాంట్రాక్ట్స్లో లేదా ప్రభుత్వం చేసే వ్యాపారాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాను అన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం 1% కాంట్రాక్ట్ అయినా సరే నామినేటెడ్ పనుల్లో కానీ మీరు ప్రత్యేకంగా ఆ రిజర్వేషన్ ఉదహరిస్తూ ఏ వర్క్ అన్నా ఇచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంటే నేతి బీరకాయలో ఏమాత్రం నెయ్యి ఉంటుందో మీ మాటల్లో బలహీన వర్గాల పట్ల
అంతే ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. అంతేకాదు ఎంపీలు లేకపోతే ఏదో జెడ్పీటీసీలు ఇచ్చానంటున్నారు. వారు ఏ విధంగా వారి నోరును కట్టేసేవాళ్ళో లేకపోతే వారికి ఏ మేరకు వాక్ స్వాతంత్రం ఉందో వెనకాల బ్యాక్ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారో మరి మీ ఏపీలో మత్స్యకారుల భద్రతపై ప్రభుత్వం విఫలమైందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి విమర్శించారు. తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 900 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లిన తర్వాత తిరిగి ప్రాణాలతో వస్తారో రారో అనే పరిస్థితి నెలకొందని గురుమూర్తి అన్నారు. ఇటీవల సముద్రంలో చిక్కుకుపోయిన కోనసీమ మత్స్యకారులు 24 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో గడిపారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చొరవ, కేంద్రంపై పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే వారు సురక్షితంగా తిరిగి వచ్చారని గురుమూర్తి పేర్కొన్నారు. ఈ ఘటనలో స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, విదేశీ ఎంబసీలు, కోస్ట్ గార్డ్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల భద్రత కోసం ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్, శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అమిత్ షా గారికి కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, అలాగే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, అలాగే శ్రీలంకన్ ఇండియన్ ఎంబసీకి, బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీకి, మయన్మార్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి అన్నిటికి కూడా లేఖలు రాసి వాళ్ళ ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం, దీనికి సంబంధించి కోస్ట్ గార్డు విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టడం. మామూలుగా ఒక 3 రోజుల పాటు గాలింపు చర్యలు చేసి సైలెంట్ అయిపోతుంటారు. కానీ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఇటు నార్త్ ఈస్ట్ వైపు కూడా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మా పార్టీకి సంబంధించినటువంటి వాసిపల్లి జైనగ్రామ్ కూడా టచ్లో ఉండి నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం. అలాగే దేవుడి దయ వల్ల వారు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక మత్స్యకార బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు కంటపడ్డం. వాళ్ళు కూడా పాపం ఫిషింగ్ చేసుకోకుండా ఈ బోట్ని తాడుతో కట్టుకొని లాస్ట్కి దీఘా తీర ప్రాంతానికి తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రానికి. విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. విశాఖ అభివృద్ధి కోసం పేపర్లకే పరిమితమైందని, అమరావతి అభివృద్ధి పేరుతో విశాఖను వెనక్కి నెడుతున్నారని విమర్శించారు. మారిక వలస గురుకుల పాఠశాల నుంచి 480 మంది గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి సమయంలో ఖాళీ చేయించడం దారుణమని కేకే రాజు మండిపడ్డారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, భూ దోపిడీ పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. నగరంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. గంజాయి, డ్రగ్స్ సులభంగా దొరుకుతున్నా ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకటం లేదని కేకే రాజు విమర్శించారు. నీటి కొరతను ఆసరాగా చేసుకుని ట్యాంకర్ల మాఫియా దోపిడీ చేస్తుందని ఆరోపించారు. అలాగే కేజీహెచ్ లో మందుల కొరత, వైద్యుల గైర్హాజరుతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ను అభివృద్ధి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. వైద్యం, విద్య, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేకే రాజు ఆరోపించారు. గిరిజన విద్యార్థుల్ని దౌర్జన్యకాండతో తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కానీ లేదా సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు విద్యారంగానికి సంబంధించి విధంగా, రెండో వైపు చూసాం గత కొన్ని రోజులుగా విశాఖపట్నానికి సంబంధించి ఏ వీధిలో చూసినా, ఏ రోడ్లో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా గంజాయి, డ్రగ్స్
విచ్చలవిడిగా కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలోని కూడా వీధికి ఒక బెల్ట్ షాప్తో పాటు కల్తీ మద్యం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటే, ఆయన సంపద సృష్టి అంతా కూడా కేవలం గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, విచ్చలవిడిగా మద్యం వ్యాపారాల ద్వారా మాత్రమే ఈరోజు ఆయన ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఈ దోపిడీలు. నిన్నటికి నిన్న విశాఖపట్నం నగర శివారులో ఒక రిసార్ట్లో రేవ్ పార్టీ నిర్వహించి ఆ రేవ్ పార్టీలో తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమ్మాయిల కోసం కొట్లాడుకుని మద్యం మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విలీనంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా సాంకేతిక విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. ఈ నిర్ణయంతో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని, వేలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో విఫలమయ్యాయని, అక్కడ ప్రభుత్వాలు తమ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. జీవో 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతం కాకముందే జాతీయ నాయకులు జోక్యం చేసుకోవాలని కోరారు. రైతుల సమస్యలు, ఉద్యోగుల ప్రయోజనాలు, పౌర హక్కుల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విద్యార్థి ఉద్యమకారులపై పోలీసు బల ప్రయోగం చేయడం సరికాదని హరీష్ రావు మండిపడ్డారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐటీఐ ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై. పిల్లలు ఒకటే చెప్తుండ్రు, కమిటీలు వద్దు. కమిటీ దేనికోసం? స్కిల్ యూనివర్సిటీలో కలపడం కోసం కమిటీ. కలవడానికే మేము సిద్ధంగా లేము. మేము ఈ పాలిటెక్నిక్లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గడుచుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. ఏపీ గంజాయి స్టేట్ గా మారిపోయిందని, పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ 100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహిల్ ని పోలీసుల నుంచి తప్పించిందెవరు అంటూ నాగమల్లీశ్వరి ప్రశ్నించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రి పోలీసులతో కూడా తప్పుపై చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్లీ గంజాయి విచ్చలవిడిగా సాగు అవుతోంది అంటూ మల్లీశ్వరి ధ్వజమెత్తారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పారు. మోపారు. మీరు ఉక్కుపాదం కాదు మోపింది, గంజాయి పాదం మోపారు. అంటే ఇవాళ అడ్డగోలుగా ఎక్కడ చూసినా గంజాయి ఏ విధంగా దొరుకుతుంది, ఏ విధంగా విచ్చలవిడిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పోలీసులు ఉన్నటువంటి వెహికల్లో కూడా గంజాయి దొరుకుతుంది. ఇది హైలైట్ అన్నమాట. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే రక్షించాలో, ఎవరైతే గంజాయి నుంచి గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాల్సినటువంటి పోలీసులే ఇవాళ సిగ్గు లేకుండా కార్లలో విచ్చలవిడిగా గంజాయి తీసుకొని వెళ్తూ, ఇది హైలైట్ అండి. ఇంకా 100 రోజుల్లో మేము ఉక్కుపాదం మోపుతాము, డ్రోన్లు వేసి మరి నిర్వీర్యం చేస్తాము. మీరు ఏ డ్రోన్లు వేస్తున్నారో, ఎక్కడ డ్రోన్లు వేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కావటం లేదా? 100 రోజుల్లో ఉక్కుపాదం మోపుతానని ఇవాళ 27 నెలల కాలం అవుతున్నా మీ ఆధ్వర్యంలో, మీ హోంలో, మీ ఉన్నటువంటి శాఖలో ఇంత అడ్డగోలుగా గంజాయి దొరుకుతుంటే, ఇంకా హై టెక్నాలజీ అన్నమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చూసుండ్రు. లిక్విడ్ గంజాయి దొరుకుతుంది అంటే టెక్నాలజీ వీళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ లో లేదు. గాంజాయిని లిక్విడ్ లో దాచుతున్నారు అని అంటే ఇంకా మీరు ఏ పరిపాలనలో ఉన్నారో, ఎంత దిక్కుమాలిన పరిపాలనలో ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బ్రహ్మయ్య మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. గత 2 సంవత్సరాల్లో 22 మంది దళితులు హత్యకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో 33,000 ఎకరాల్లో నిర్మిస్తున్న రాజధానిలో దళితులకు స్థానం ఎక్కడుందని ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో దళితుల సంక్షేమం కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దళితుల రక్షణలో దళిత ప్రజాప్రతినిధులు కూడా విఫలమయ్యారని అన్నారు. దళితుల కోసం కొనసాగుతున్న 3 కార్పొరేషన్లకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరమని బ్రహ్మయ్య మాదిగ అన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న విజయవాడ ధర్నా చౌక్ లో దళిత గర్జన నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో దళితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచమే గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తామని మా ఎస్సీల దగ్గర, మా ఎస్టీల దగ్గర అసైన్డ్ భూములు తీసుకొని దాదాపు 33,000 ఎకరాలు రైతుల దగ్గర కొనుగోలు చేసి నిర్మిస్తున్నటువంటి ఆ రాజధానిలో, దేవతల రాజధానిగా పేరుగాంచబడుతున్నటువంటి అమరావతిలో మేమెక్కడా అని అడుగుతున్నాం. అడగడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ? ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఎక్కడ? ఏ ప్రభుత్వం వచ్చినా గత 40 ఏళ్లుగా మేము చూస్తా ఉన్నాం. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాదిగలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాలా మాదిగలని 40 ఏళ్లుగా కారంచేడు, చుండూరు, నీరుకొండ, వేంపెంట, లక్ష్మీపేట ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక సంఘటనలు. అదే పరంపరలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు మా దళితులను 22 మందిని హత్య చేసినట్టు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాకు దళితులకు రక్షణ ఎక్కడో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా దళితులకు రక్షణ కల్పించలేకపోవడంలో మా ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. మా మాదిగ సమాజ వర్గానికి, మా మాల సమాజకు సంబంధించిన 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 29 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారు, మంత్రులు విఫలమయ్యారు, ఎంపీలు విఫలమయ్యారు. దళితుల రక్షణ కోసం మాట్లాడాల్సిన వాళ్ళు ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేకపోవడం దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అదేవిధంగా మా దళిత సంక్షేమం ఎక్కడ? కృష్ణా జిల్లా కంకిపాడు మండల పరిధిలో డయేరియా కలకల. గత 3 రోజుల్లో డయేరియాతో 20 మందికి పైగా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వైన 15 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపిన వైద్యులు. సోషల్ మీడియాలో అత్యధిక కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తలు ఎవరు నమ్మవద్దని, అవి చూసి కంగారు పడవద్దని తెలిపిన డాక్టర్ షరీఫ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 డయేరియా పేషెంట్లు కలుషిత నీరు త్రాగటం, ఆహారం వల్ల ఆసుపత్రిలో చేరినట్లు తెలిపిన పేషెంట్లు. సూపరింటెండెంట్ ఆఫ్ సిఎస్సి కంకిపాడు అండి. మనకి ఈ డయేరియా కేసులు అనేవి మొన్న మంగళవారం మధ్యాహ్నం నుంచి వస్తూ ఉన్నాయండి. డయేరియా కేసు అంటే కాదు, వామిటింగ్స్ అను జస్ట్ నార్మల్ సిమ్టమ్స్తోనే వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మరీ అంత ఉధృతంగా అయితే మనకేం డయేరియా కేసు అయితే ఇప్పుడు దాకా అయితే నమోదు అవ్వలేదండి. నమోదైనా సరే చిన్నవి నమోదైనాయి, అంతే ఒక 6-7 నమోదైనాయి. నిన్న కొంచెం ఎక్కువగా ఉండిందండి, దగ్గర 13 అడ్మిషన్స్ దాకా చేశాము. వీళ్ళు కూడా మన సెన్స్ చూసుకొని అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి చాలామంది. అంటే నార్మల్గా అడ్మిట్ అయ్యి నార్మల్ కేసెస్ కింద వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కువ ఉధృతం అనేది ఏం లేదండి. ఇవాళ వచ్చేసి ఓన్లీ 3 కేసులే అడ్మిట్ అయినాయండి. అంటే ఉధృతం అనేది తగ్గింది, ఉధృతం అనేది. బట్ పబ్లిక్ అయితే ప్యానిక్ అవ్వాల్సినంత అవసరం అయితే ఏం లేదండి. సామాజిక మార్గాల్లో ఎక్కువ కేసులు వచ్చేసి 120 కేసులు అది అని చెప్తున్నారు. బట్ అంత అయితే లేదండి మన దగ్గర ప్రస్తుతానికి, అంత ఉధృతత అయితే ఏం లేదు. మార్నింగ్ నుంచి అయితే ఓన్లీ 3 కేసెస్ అడ్మిట్ అయినాయండి మన దగ్గర అయితే. దగ్గర 2-3 డేస్ నుంచి వస్తున్నారండి మన దగ్గరికి. అంటే సింపుల్ సిమ్టమ్స్ నుంచే వస్తున్నారు మనకి. మరీ పెద్ద సిమ్టమ్స్ కింద అయితే ఎవరు రావట్లేదండి. ఉన్నా సరే 1-2 ఉన్నారు, వాళ్ళైతే 2 డేస్కి వాళ్ళకి రికవర్ అయ్యి వాళ్ళ డిశ్చార్జ్ కింద పెట్టేస్తున్నామండి. అంటే అంటే నార్మల్గా అండి, ఇది సీజనల్ వేరియేషన్స్ కింద వచ్చేదే. బట్ ఏంటంటే కొంచెం డయేరియా ఎక్కువ, మోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే మనం అబ్జర్వేషన్లో పెట్టుకుందాం అని చెప్పి 1 డే ట్రీట్ చేసి తగ్గిన తర్వాత పంపిస్తున్నామండి. మీరు ముందు అడుగుతారు కదా, అది అంటే ఫుడ్ పాయిజన్ వల్ల అవుతుందా లేకపోతే వాటర్ వల్ల అవుతుందా? ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. కొంతమంది బిర్యానీ తిని వచ్చాము, కొంతమంది వాటర్ తాగిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. ఈ కేసెస్ కూడా ఒక ప్లేస్ నుంచి రావట్లేదండి. కొన్ని అయితే మన గోశాల అని ఇటు నుంచి వేరే సైట్స్ నుంచి వస్తున్నాయి. అంటే కంకిపాడు నుంచి కొంచెం ఎక్కువ ఉన్నాయండి. బట్ ప్యానిక్ అవ్వాల్సినంత విషయం అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. కృష్ణా జిల్లాలో ఇరిగేషన్ కాలువల అక్రమాలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో పుల్లేటి కాలువ గట్టును కొందరు రియల్ ఎస్టేటర్లు ఆక్రమించి అక్రమ లేఅవుట్లు నిర్మిస్తున్నారని దళిత బహుజన్ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొసనం రాము ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టరేట్ లో నిర్వహించిన PGRS లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కంకిపాడు మండల ఇరిగేషన్ ఏఈకి బదిలీ చేసినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అనధికార లేఅవుట్లు నిర్మిస్తున్నారని, కొందరు అధికారులు అక్రమ రియల్ ఎస్టేటర్లకు అండగా ఉంటున్నారని రాము ఆరోపించారు. కాలువ గట్టును రహదారిగా చూపించి వెంచర్లలో సామాన్యులకు ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. తక్కువ ధరలకు వస్తున్నాయని, ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. సాగునీటి కాలువలను రోడ్లుగా మార్చి వెంచర్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని రాము విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు కాలువ గట్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు కొసనం రాము. నేను దళిత బహుజన ఫ్రంట్కి జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏమనగా, నేను జూలై 13వ తారీఖు 2026 సంవత్సరం మన కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంకిపాడు మండలం దావులూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి పుల్లేటి కాలువ కట్టని అక్రమ నాన్ లేఅవుట్దారులు ఆక్రమించి దానిని ఇరిగేషన్ కట్టని బలహీనపరచడమే కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకి పూర్తిగా వాళ్ళు ఆక్రమించి దాన్ని బలహీనపరిచారు. ఈ విషయం నేను తెలుసుకొని కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో నేను దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని చూసినటువంటి జిల్లా కలెక్టర్ గారు కంకిపాడు మండల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి ఆ కంప్లైంట్ బదిలీ చేయడం జరిగినది. ఆ బదిలీ చేసిన తరువాత ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు నన్ను సంప్రదించారు. నాతో ఫోన్ ద్వారా మాట్లాడటం కూడా జరిగింది. నన్ను సమస్య ఏంటని అడిగిన దాని నిమిత్తం నేను ఫోటోలు, వీడియోలు, కొన్ని ప్రూఫ్ ద్వారా ఇరిగేషన్ కట్టని బలహీనపరుస్తున్నారు, ఇది తాగునీరు సాగునీరుకి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది, దీనిపైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ లేఅవుట్దారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేయడం జరిగింది. దానికి
కంకిపాడు మండల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు నేను అక్రమ లేఅవుట్దారులు కాదు, అది లేఅవుట్ కాదు, జస్ట్ పొలం కొలతల కోసం జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేశారని రైతు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కట్టను మేము పూర్తి స్థాయిలో ఏదన్నా మా వల్ల డ్యామేజ్ జరిగితే దాన్ని మేము సరిచేస్తాము, సరిచేసి ఇంకా ఇరిగేషన్ కట్ట జోలికి పోము. ఏదన్నా మేము చేయాలనుకున్నా కూడా మీ నోటీసులో పెట్టి మీ అనుమతితో చేస్తానని చెప్పేసి మాకు వివరణ ఇచ్చారు. మేము సమస్యను పరిష్కరించామని చెప్పేసి నాకు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై నేను అబ్జర్వ్ చేయగా వాళ్ళు పూర్తిగా ఆ 60 అడుగుల రోడ్డు రూపంలో ఆ కట్టని నాన్ లేఅవుట్ వెంచర్కి దారిగా చూపించి అక్కడ ఫ్లాట్స్ అమ్ముతున్నారని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకున్నాను. ఆ నిర్ధారణ కూడా ఏఈ గారికి తెలియజేసినా కూడా ఆయన దాని మీద ఏమీ స్పందించలేదు. దానికి సంబంధించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.